ఎవరాది? ఏ పిల్లలు, ఎవరాది? కాల్ చేసేది ఎవరు? బయట రండ్రా. ఎవరాది? ఎక్కడ దొక్కున్నారా? బయటికి రండ్రా. నా చేతి దొరికారనుకో. सरस्वती नमोस्तुते, विद्याप्रदायिनि नमोस्तुते, बुद्धिप्रदं सदा गुरुं नमामि, विद्यालयं विभवालयं मृदुबालाम्बिका दिव्यमहिमालयम्. అంతులేదు మన సంతసాలకని, let's get into this shining world. చదువు పండుగని చదివి తెలుసుకొని, let's design our progress card. రోజుకో పాఠమే నేర్పదా ఆనందంగా, ఇదే ఆకాశం రేపటి సూర్యులకై, ఇదే ఆధారం నిలిచే ధీరులకై. ये धन है जीवन है दुनिया का धड़कन है, ఎన్నో రాతల పలకై విజయానికి తొలి అడుగై, తరగతి నుంచే మనగతి మార్చే మమకారం పడిరా పడిరా. ఉరికే గుండెల నిండా ఎగిరే రంగుల జెండా, పసి నవ్వుల్లో కాంతుల నింపే నడికారం బడిరా బడిరా. ఎన్నెన్నో అల్లర్లు ఇంకెన్నో సరదాలు, ఎప్పుడు కొండెక్కని దీపాలు. మార్కుల్లో తేడాలు మనసుల్లో స్నేహాలు, ఎదిగే నవజీవన వేదాలు. ఆనందం కాదాగోల మన నేస్తం రా పాఠశాల, నిన్ను నన్ను పదుగురికై నడిపే గుడిరా. ఎన్నో రాతల పలకై విజయానికి తొలి అడుగై, తరగతి నుంచే మనగతి మార్చే మమకారం బడిరా బడిరా. ఉరికే గుండెల నిండా ఎగిరే రంగుల జెండా, పసి నవ్వుల్లో కాంతుల నింపే నడికారం బడిరా బడిరా. सरस्वती नमोस्तुते,
विद्याप्रदायिनि नमोऽस्तुते बुद्धिप्रदं सदा गुरुं नमामि विद्यालयं विभवालयं मृदुबालाम्बिका दिव्यमहिमालयम् ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి. చెయ్యి లిఫ్ట్ చేయకుండా 4 స్ట్రెయిట్ లైన్స్ యూజ్ చేసి ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేయాలి. మన క్లాస్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ ఉంది. సో ఈ టైంలో ఈ పజిల్ ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దామా? చెయ్యి లిఫ్ట్ చేయొద్దన్నానా? ఫోర్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పాను, 5 కాదు. ఓకే మ్యామ్. సునంద, నో మ్యామ్. ట్రై. రాఘవ, నో మ్యామ్. ట్రై. టైమ్ ఇస్ అప్. ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా? చెయ్యి లిఫ్ట్ చేయకుండా అన్ని డాట్స్ ఇలా కలుపుతూ ఫినిష్ చేయాలి. అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యాయా? ఎస్ మ్యామ్. మీరందరూ లైన్స్ అన్నీ ఈ స్క్వేర్లోనే గీస్తున్నారు. బట్ ఐ వాంట్ యు ఆల్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అప్పుడే మీరేదైనా చేయగలుగుతారు. నాకు తెలుసు మీలో చాలా మందికి మ్యాథ్స్ అంటే భయమని. అది అందరూ మీకు రిపీటెడ్గా మ్యాథ్స్ కష్టం అని చెప్పడం వల్ల వచ్చిన భయం. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు మ్యాథ్స్ని రియల్ లైఫ్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ ఆల్ హ్యావ్ ఫన్. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఈజ్ ఓవర్ ఫర్ టుడే. సునంద అండ్ రాఘవ్, come and practice chess in games period, okay? ఓకే మ్యామ్. I believe education should also teach the students to serve the society. ఈ సమాజానికి మనం ఎంత ఉపయోగపడతామో నేర్పించడమే మన విద్యా విధానంలో ఒక భాగం. అది నేర్పించడం కోసమే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు మనం మన స్టూడెంట్స్ చేత అందరం డొనేషన్స్ కలెక్ట్ చేసిన అమౌంట్కి అంతటికంతా నా తరఫున నేనిచ్చి మన జిల్లా గవర్నమెంట్ ఆర్ఫనేజ్ కోసం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలు పెడదాం. డియర్ స్టూడెంట్స్, మీకు తెలిసిన వాళ్ళందరితోనూ టెల్ దెమ్ ది కాజ్, మీరు ఎందుకు డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు అని. ఇది గవర్నమెంట్ ఆర్ఫనేజ్ కోసమే. ఆల్ ది బెస్ట్ అండ్ హోపింగ్ యూ విల్ కలెక్ట్ ది మాక్సిమం దిస్ టైం. Yes sir. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మనం ఎక్కువ డొనేట్ చేయాలి. Okay sir. సో ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Thank you sir. శశి, సార్. ఆ బాక్స్ ని స్టాఫ్ రూమ్ దగ్గర పెట్టేసే. సరే సార్. ఈరోజు బాక్స్ పెట్టాం సార్. ఇంకో 2 డేస్లో దగ్గర 28 లక్షలు మనకు వచ్చేస్తాయి సార్. ఓకే. బాక్స్ గట్టిగానే ఉంది, చూద్దాం. Oh, Sicilian defense? You changed your game, Sunanda. సర్ప్రైజ్ చేద్దామని మ్యామ్. Good. ఈ కథ ఈ ఇద్దరి కథ. రాఘవ్ ఆకాశ్ పైడి, మీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ హీరో. సునంద, మీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ రాక్షసి. ఈ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వీళ్ళలో ఒకరికి వస్తుంది, అది పక్కా. అయితే గొడవ పడకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారేంటి అనుకుంటున్నారా? ఒకప్పుడు ఇద్దరు ఆపకుండా గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు.
అయితే కొన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ వీళ్ళని మంచి ఫ్రెండ్స్గా మార్చేశాయి. ఆ క్రేజీ ఇన్సిడెంట్స్తోనే ఈ కథని మొదలు పెట్టేద్దాం. గుడ్ సార్ గుడ్ సార్. బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ చూడు, లెఫ్ట్. నైస్ నైస్. అంతే అంతే అంతే. నువ్వు సెంటర్కి వచ్చేసి సెంటర్ కవర్ చేయి. నైస్ నైస్. గుడ్ షాట్ రా, కీప్ డూయింగ్ ఇట్. గుడ్ షాట్ గుడ్ షాట్. నువ్వు ఫ్రంట్ వెళ్ళు. హే స్పైడీ, హాయ్ రా రాజా. మంచి మ్యాచ్ చెండులో ఉంది కదా. 8th స్కాలర్స్ వర్సెస్ 8th సుప్రీం. యో గ్యాంగ్ వర్సెస్ మై గ్యాంగ్. ఓ హూ ఇస్ విన్నింగ్? లాస్ట్ వన్ మ్యాన్, ఎవరైనా గెలవచ్చు. బాల్ చూడు, బాల్ చూడు. రే బాల్ వస్తుంది చూసుకో. అరే, చూసాడు. నైస్ రా. అంతే అంతే. కొట్టు కొట్టు కొట్టు. రే నువ్వు బ్యాక్ వచ్చేసి. గుడ్ లెఫ్ట్ గుడ్ లెఫ్ట్. రే బాల్ వస్తుంది పట్టుకో. రే స్మాష్ కొట్టు. కొట్రా కొట్రా కొట్రా. నైస్ రా. అంతే అంతే. నైస్. రే కుట్రా. yes. yes yes we won. అరే ఒక్క పాయింట్లో మిస్ అయిపోయిందిరా. ఏం కాదులేరా, కొన్నిసార్లు మీరు విన్ అవుతారు, కొన్నిసార్లు మేము కూడా విన్ అవుతాం. హే రాఘవ్, రెడీ టు లూజ్ ఇన్ టుడేస్ క్విజ్? నువ్వు అలానే కలలు కంటూ ఉండు. అయినా పబ్లిక్ టాక్ ఏంటంటే నువ్వు ప్రతిరోజు రాత్రి నిద్రపోకుండా దెయ్యంలా చదువుతూ ఉంటావంట. నిజమేనా? షటప్. రే ఎందుకురా ఎప్పుడు మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు? నేనేం చేశానురా? నువ్వే చూసావు కదా. వచ్చింది, కలికింది, రిటర్న్ పంచ్ వేస్తే షటప్ అని వెళ్ళిపోయింది. దండంరా నీకు ఆ పిల్లకు. స్పైడీ ఈజ్ ఎ గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్. బై ద వే, అందరూ క్విజ్ కి రెడీయా? yes మ్యామ్. Okay, so class is divided into 5 teams. First question, for a point x comma y, in the Cartesian system, coordinates are also called? Ma'am, abscissa and ordinate. That's right. Next question, if 5x minus 6 is 74, then value of 4x is? Ma'am, 64. That's correct. Next question. అందరూ క్విజ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ 2 teams ఆర్ లీడింగ్, సునందాస్ టీమ్ అండ్ రాఘవాస్ టీమ్. ఇప్పుడు ఒక టఫ్ ప్రాబ్లం ఇస్తాను. దీన్ని ఎవరైతే ముందు సాల్వ్ చేస్తారో వాళ్ళే క్విజ్ విన్నర్. ఓకే మేడం, హ? రాఘవాని వైస్ ప్రిన్సిపల్ సార్ పిలుస్తా ఉన్నాడు. రాఘవ్, సార్ లోపలికి వెళ్ళు. నీ క్వార్టర్లీ ఫీ ఇంకా కట్టలేదు. 1 month లేట్. ఇప్పటికే నీకు 2 సార్లు రిమైండ్ చేశా. ఇంత లేట్ చేస్తే కష్టమమ్మా. ఇంట్లో చెప్పాను సార్, మనీ అడ్జస్ట్ చేస్తాన్నారు. రేపు డెఫినెట్గా కట్టేస్తాను. రాఘవ్, నువ్వు మంచి స్టూడెంట్ అని నాకు తెలుసు, బట్ నా చేతుల్లో లేదు. రేపు కట్టేసాయి. ఓకే సార్. ఇంకెళ్ళు. హలో, మనం సంక్రాంతి తర్వాత ప్లాన్ చేద్దాం. ఒక్క దెబ్బతో మన ఊర్లో కొత్త స్కూల్ స్టార్ట్ చేయాలి. వైస్ ప్రిన్సిపల్ ఎందుకు పిలిచారు రాఘవ్? ఫీ పే చేయటం కొంచెం లేట్ అయింది మ్యామ్. పోనీ నేను అడ్జస్ట్ చేయను అమౌంట్ని? నో వద్దు మ్యామ్. నేను ఒక స్టేషనరీ బుక్ స్టోర్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను. రేపు మనీ ఇస్తా అన్నాడు. అంతలోనే కాల్ వచ్చింది. ఈసారి ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు. ఓకే మ్యామ్. బట్ పార్ట్ టైం వర్క్ చేయడం మంచిదే, మనీ పైన గ్రిప్ వస్తుంది. మ్యామ్, మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారా? నీకెలా తెలిసింది? యూ ఆల్వేస్ సర్ప్రైజ్ మీ రాఘవ్. మ్యామ్, ఆ విష్ప్రాన్ స్పెషల్ డేస్లో అక్కడే ఇస్తారు. ఓ, యూ షుడ్ బికమ్ ఎ పోలీస్ డిటెక్టివ్. లెట్స్ గో. హ్యాపీ బర్త్డే విక్రాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మ్యామ్, హ్యాపీ బర్త్డే టు యూ విక్రాంత్. థ్యాంక్ యూ మ్యామ్. ఏం గిఫ్ట్ కొన్నావు బర్త్డేకి? మా ఫాదర్ 5K ఇచ్చారు మ్యామ్. హ్యారీ పాటర్ వాచ్ కొనుక్కుందాం అనుకుంటున్నా మ్యామ్. ఓకే నాన్న, వెరీ గుడ్. కూర్చోపో. పిల్లలు,
జలియన్ వాలాబాగ్ పైన ఎస్ఏ రాసిచ్చారు కదా, వాళ్ళల్లో కొంతమంది మక్కీకి మక్కీ చూసి పక్క వాళ్ళది రాసేశారు. నవ్వకండి, వాళ్ళందరికీ కూడా సున్నాలే వచ్చాయి. బట్ సునంద అండ్ రాఘవ చక్కగా రాశారు. అయితే ఇద్దర్లో పెన్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు మ్యామ్? ఈ తెలివేదో నీ ఎస్ఏ రాయటం పైన చూపించుంటే బాగుండేది. ఎనీవే నానా, రాఘవ సునంద ఇద్దరూ కూడా చాలా చక్కగా రాశారు. బట్ సునంద ఈ ఎస్ఏని కొంచెం హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే, రాఘవ మాత్రం హ్యుమానిటేరియన్ వ్యూతో చాలా చక్కగా రాశాడు. సో రాఘవ ఈజ్ ద విన్నర్. కమాన్ రాఘవ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మహాలక్ష్మి టీచర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమైంది మ్యామ్? పిల్లల్లో అసలు ఎనర్జీయే లేదు. ఆకలి మంటలమ్మా, మన వాళ్ళవి ఆకలి మంటలు. అయితే పర్లేదు. ఓకే స్టూడెంట్స్, బోర్డు మీద ఉన్న పద్యాన్ని మళ్ళీ అందరూ ఒకసారి చెప్పండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. లంచ్ బెల్ మోగింది, అందరూ భోజనానికి బయలుదేరండి. ఇందులోనే పెట్టానే, ఇక్కడే పెట్టాను. ఏమైపోయాయి డబ్బులు? కనిపించట్లేదే. మై మనీ ఇస్ గోన్. నా 5,000 ఇక్కడే పెట్టాను కదా. లంచ్లో ఎవరో దొంగతనం చేశారు. నువ్వేమైనా తీసావా? నువ్వురా? ఓ మై గాడ్. రే నువ్వు. వాట్ హ్యాపెండ్ విక్రాంత్? మ్యామ్, నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు మ్యామ్. మళ్ళీ సరిగా చూడు బ్యాగ్లో ఒకసారి. మే కమింగ్ మ్యామ్? ఎస్ కమిన్. లేవు మ్యామ్. లంచ్ తర్వాత ఎవరొచ్చారు ఫస్ట్ క్లాస్కి? మ్యామ్, ఎస్. చిన్న వర్క్ ఉండే మ్యామ్, అందుకే తొందర లంచ్ చేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? మ్యామ్, ఈరోజు ఫీ పే చేయాలి మ్యామ్. ఇదే లాస్ట్ డే, సో తొందరగా వచ్చాను. బట్ క్యాషియర్ లేడు, సో వచ్చి వెళ్ళాను. ఫీ ఎంత పే చేసావు? 5,000. ఐ డౌట్ రాఘవ్ మ్యామ్. ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళు. ఆయనే డిసైడ్ చేస్తారు ఏం చేయాలో. వెళ్ళు. మ్యామ్ 1 minute మ్యామ్. సార్, నేను మనని పార్ట్ టైం వర్క్ చేసి సంపాదించాను సార్. మీరిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా. అసలు రాఘవ ఈ పని చేయలేదని నీ నమ్మకం ఏంటి? మేడం, నేను రాఘవ్ లాస్ట్ ఇయర్ ఆర్ఫనేజ్ ఫండ్స్ డ్యూరింగ్ కలెక్షన్ కోసం కలిసి పనిచేశాం. రాఘవ్కి ఎంత ఛాన్స్ ఉన్నా 1 రూపీ కూడా తీసుకోలేదు. హీఈస్ వెరీ స్ట్రైట్. ఇంత తెలిసిందానివి రాఘవతో ఎప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుంటూ ఉంటావు? అది కాంపిటీషన్ మేడం, అంతే. మళ్ళీ అడుగుతున్నా, నీకు ఆ 5,000 ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఆ మనని పార్ట్ టైం వర్క్ చేసి సంపాదించానని. నిన్న మీ పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారన్నావు. మీకు మా పేరెంట్స్ ఫీ కట్టడం లేదని చెప్పడం ఇష్టం లేదు సార్, అందుకే అలా చెప్పాను. రాఘవ్, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. బట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ అని చెప్పలేను. సో ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు మీ పేరెంట్స్ని పిలవక తప్పదు. సార్, రాఘవ నిజమే చెప్తున్నాడు సార్. ఇన్ఫాక్ట్ నిన్న నేను డబ్బులు ఇస్తానన్నా కూడా వద్దు మేడం, ఈరోజు నేను ఎలాగైనా కట్టేస్తానని చెప్పాడు సార్. విక్రాంత్ మనీ గురించి నిన్న రాఘవకు అసలు తెలిసే అవకాశమే లేదు సార్. మేడం, మీ ఇద్దరి మాటలు నేను నమ్ముతా. బట్ ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. వీళ్ళ పేరెంట్స్ ఇది కన్ఫర్మ్ చేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఈవినింగ్ లోపల దొంగ ఎవరో కనుక్కుంటే
మా పేరెంట్స్ని తేవసంలే కదా. ఎస్, బట్ ఎలా? నేను చూసుకుంటా సార్, నాకు వదిలేయండి. ఈవినింగ్ లోపల దొంగవరో పట్టుకుంటా. మీరు ఈవినింగ్ లోపల ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే డబ్బులు దొరకడం చాలా కష్టం. మ్యామ్ 1 minute మ్యామ్, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, టెల్ మీ. సాయి, ఓకే. నువ్వు మధ్యాహ్నం షూట్ చేసిన కెమెరా ఇయ్యి ఒకసారి. ఎందుకు? చిన్న పనుంది, వైస్ ప్రిన్సిపల్ గారు తెమ్మన్నారు. భయా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? నో, విషయం తర్వాత చెప్తా. గో గెట్ ఇట్. మ్యామ్, కొంచెం మీ ల్యాప్టాప్ ఇస్తారా? ఆడుకుంటాం. ఓకే. వీళ్ళేంటి ఇలా క్లాస్ ముందే డాన్స్ చేస్తున్నారు? కమాన్, నీకు అసలు ఇన్స్టా రీల్స్ అంటే తెలుసా? సి, ఎవరో వచ్చారు. జూమ్ ఇన్ దేర్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు దొంగతనం చేసి ఉన్నారు. లెట్స్ ట్రాక్ దెమ్. మ్యామ్, మిమ్మల్ని లాస్ట్ పీరియడ్లో కలుస్తాం. ఇంకా 3 hours టైం ఉంది. గో అండ్ ఫైండ్ దెమ్. ఓకే మ్యామ్. వీళ్ళని గుర్తుపట్టడం కష్టం, కానీ వాటర్ బాటిల్ని గుర్తుపట్టొచ్చు. వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం, పద. రాఘవ్, నువ్వు నాకంటే ముందు క్లాస్ రూమ్కి వచ్చావు. ఎందుకు తీసావురా 5K? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నేనేం మధ్యలో రాలేదు. నువ్వు మధ్యలో వచ్చావని నేను చెప్పానా? నో, నేను రాలేదంటున్నాను. నాకేమీ తెలీదు. సరే, ఇక నువ్వు నిజం ఒప్పుకునేలా లేవు. టపాస్ని పిలవాల్సిందే. ఏం వాడంటే భయమా నాకు? పిలు. వీడే టపాస్. చూడటానికి ఇలా ఉంటాడు కానీ ముదురు. ఒకసారి హిందీ టీచర్ బాగా కొట్టాడు అని ఆయన బైక్ నడిపేటప్పుడు ఒక టపాస్ వేశాడు. టీచర్ పాపం 2 weeks బెడ్ రెస్ట్లో ఉన్నాడు. వీడిపైన డౌట్ ఉన్నా ప్రూఫ్ లేదని ఊరుకున్నాడు. అప్పటి నుండి వీడిని అందరూ టపాస్ అనే పిలుస్తున్నారు. ఏం రా, రాఘవ్ గారు అడుగుతుంటే నిజం చెప్పలేదంట. నువ్వెవర్రా నన్ను అడగడానికి? అవునా, అయితే నీ సంగతి నేను సాయంత్రం చూసుకుంటా. వద్దురా బాబు, నిజం చెప్పేస్తాను. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అదందరికీ తెలిస్తే నన్ను ఫుల్లుగా ఏడిపిస్తారని ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యలో వచ్చి సిరప్ తాగుతాను. నీలా కాదురా నేను, అందుకే సైలెంట్గా ఉన్నాను. వీడు నిజం చెప్తున్నాడు అంటావా? ఎస్. అయితే ఆ రెండో వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. ఏ స్పైడీ, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? హాయ్ రా. సారీ, ఏదో ఆలోచిస్తున్నా. బై ద వే, నైస్ గేమ్, యూ ప్లేడ్ వెల్. థ్యాంక్స్ మ్యాన్. రేపు మళ్ళీ మ్యాచ్ ఉంది, కమ్ అండ్ వాచ్. షూర్. ఎవరితో మ్యాచ్? నీ గ్యాంగ్తోనే రా, అందుకే చెప్పా. ఓ, ఓకే, బాయ్. బాయ్. అరే, ఈ రోజు మధ్యాహ్నం నువ్వు లంచ్ చేసే ప్లేస్ దగ్గరికి వచ్చా. అక్కడ కనిపించలేదని క్లాస్ రూమ్ దగ్గరికి కూడా వచ్చా. అక్కడ కూడా లేవేంట్రా? క్యాషియర్ కోసం వెళ్ళాను, ఆ టైంలో వచ్చుంటావు. వెయిట్, నా కోసం మా క్లాస్ రూమ్కి వచ్చావా? అవును, వచ్చా. కొన్ని మ్యాథ్స్ డౌట్స్ ఉన్నాయని వచ్చా. అది నువ్వేనా? అవును, నేనే. అలా చూస్తున్నారేంట్రా బాబు? నేను చెప్తా. నేను సాయంత్రం కలుస్తా. సో మధు మనకు అబద్ధం చెప్పాడా? నో, మనం ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. నువ్వు లంచ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఎక్కడ పెట్టి వెళ్ళావు? డెస్క్ మీద పెట్టేలాను.
అన్ని డబ్బులు అలా ఎలా వదిలేసి వెళ్ళావురా? ఇవి జనరల్గా మూసేసి ఉంటాయి కదా. ఆ దొంగ అసలు క్లాస్ రూమ్కే రాలేదు. వాట్? ఈ విండో నుంచి కట్టెపుల్లతో ఆ బ్యాగ్ని లాగాడు. మరి ఆ దొంగని పట్టుకోవడం ఇంపాసిబుల్ కదా. ఈ షూ మార్క్స్ చూడు. ఈ దొంగ ఇక్కడి నుంచే పైకెక్కుంటాడు. ఆ దొంగకి ఖచ్చితంగా ప్యాంట్ పైన మరక అంటుకునే ఉంటుంది. మనకింకా 1 అవరే ఉంది. ఇప్పుడు ప్యాంటు పైన ఆ మరకుండేవాణ్ణి మనం అంతలోనే పట్టుకోవాలి. యు ఆర్ గుడ్, బట్ నో, వాడు ఆ మరకను అప్పుడే తుడిచేసి ఉంటాడు. మన లంచ్ టైం 30 minutes. వాడు అంతలోనే దొంగతనం చేసి మరక తుడుచుకుని లంచ్ కూడా చేశాడంటావా? మళ్ళీ చెప్పు. 30 minutes లో వాడు దొంగతనం చేసి మరక తుడిచి లంచ్ చేశాడంటావా? బ్రిలియంట్ క్వశ్చన్. నాకు ఐడియా వచ్చింది. వెళ్ళా దొంగను పట్టుకుందాం పద. వాట్ ఈస్ ది ఐడియా? ఐడియా వచ్చింది నా వల్లే కదా, అదేంటో చెప్పు. టైం లేదు, పద. ఎస్ ప్లీజ్. మ్యామ్, ఆ దొంగ పట్టుకోవాలంటే వీళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓకే, లిసన్ స్టూడెంట్స్, కోఆపరేట్ విత్ రాఘవ్. ఎవ్రీవన్ గో అవుట్. 1 by 1 మళ్ళీ లోపలికి రావాలి. అమ్మాయిల్ని కూడానా? ఏం అమ్మాయిలు దొంగతనం చేయరా? నువ్వు ఆపు. సరే, లెట్స్ డూ ఇట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. ఇప్పుడు అందరినీ వాళ్ళు ఎవరితో లంచ్ చేశారో, ఏం తిన్నారో అడిగాను. ఆన్సర్స్ అన్నీ చదివాక దొంగ ఎవరో అర్థమైపోయింది. ఇప్పుడు ఆ దొంగ పేరు నేను చెప్పకముందే ఒప్పుకుంటే మంచిది. ఏ ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? వాళ్ళు ఏం తిన్నారో నాకు గుర్తుకులేదు. అంత మాత్రాన నేను దొంగతనం చేసినట్టా? ఇలాంటిది ఏదో అంటావనే అనుకున్నా. ఆ దొంగ ఆ విండో నుంచే దొంగతనం చేశాడు. అక్కడిప్పుడే ఫ్రెష్గా పెయింట్ వేశారు. ఆ దొంగకి మరక పక్కా అంటుకునే ఉంటుంది. ఆ మరక తుడిచేలోపే లంచ్ పీరియడ్ అయిపోయి ఉంటుంది. సో ఆ దొంగ అందరితో కలిసి లంచ్ చేసి ఉండడు. మార్నింగ్ ఇంటర్వెల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ కింద పడి నా ప్యాంటుకి బురద అంటుకుంది. వాలీబాల్లో పోయిన డబ్బుల వల్లే కదా ఆ మరక ఏర్పడింది. మ్యామ్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes మ్యామ్. నేను ఆన్సర్స్ చదివినప్పుడు నువ్వు రాసిందే కాదు, మీ గ్యాంగ్ రాసిన ఆన్సర్స్ కూడా చదివాను. నువ్వేం తిన్నావు అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ రాశాడు. అంటే ఆఫ్టర్నూన్ నువ్వు వాళ్ళతో లంచ్ చేయలేదు. ఇంకా ఎవరు గమనించని సమయంలో ఆ విండో నుంచి ఆ డబ్బులు తీసావు. నిన్న నువ్వు 8th సెక్షన్తో ఆడిన మ్యాచ్ చూశాను. నీ ఫ్రస్ట్రేషన్ గమనించాను. ఐ గెస్ బాగా బెట్టింగ్ చేసి ఓడిపోయావు దాంట్లో. బట్ ఈరోజు మళ్ళీ వాడితో ఇంకో మ్యాచ్ అరేంజ్ చేసావు. మనోజ్ నాకు ఈ విషయం మార్నింగే చెప్పాడు. ఎప్పుడైతే నా క్లాస్ రూమ్కి వచ్చిన ఇద్దరు ఎవరో తెలిసిందో ఈ పని నువ్వే చేసి ఉంటావని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. బట్ మీ ఫ్రెండ్స్ కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఈ నిజం అందరికీ తెలిసిపోయింది. సారీరా, తప్పు చేశాను. ఇలా చేసి ఉండాల్సింది కాదు. బెట్టింగ్ చేయటమే తప్పు. దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. ఇది ఇంకా తప్పు. నిన్ను ప్రిన్సిపల్ దగ్గర పంపించాలి. కానీ సారీ చెప్పా కాబట్టి నేను విక్రాంత్కే వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయగా శంకర్? ఇంకెప్పుడు బెట్టింగ్ గేమ్సే ఆడను. ఐఎమ్ సారీ. ఓకే, కంప్లైంట్ చేయండిలే. శంకర్, ఐ హోప్ యూ లెర్న్ యువర్ లెసన్. ఇలాంటివి ఎప్పుడు రిపీట్ చేయకూడదు. ఓకే మ్యామ్. తనే కాదు, ఇలాంటివి ఎవరూ రిపీట్ చేయకూడదు. రాఘవ్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ.
ఓకే డ్రా ఆపుకుందామా? అంత లేదు, నేనే గెలుస్తా ఈ మ్యాచ్. గేమ్ ఇచ్చే, లేకపోతే మూసుకున్నాడు. మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. ఏంటది? ఒక డిటెక్టివ్ కంపెనీ స్టార్ట్ చేద్దామా మన స్కూల్లో? అందులో రాఘవ్ ఇస్ ద మెయిన్ డిటెక్టివ్ అండ్ ఐఎమ్ ద రీసెర్చర్. ఏమంటారు మేడం? గుడ్ ఐడియా. ఊరుకోండి మేడం, ఈ సునందాకి తిక్కెక్కింది. మనం అనొఫిషియల్ గా 3 to 4 కేసెస్ సాల్వ్ చేశాం కదా, అందుకే ఇప్పుడు అఫీషియల్ గా సాల్వ్ చేద్దాం అంటున్నా, అంతే. బాగా ఇంప్రూవ్ అయ్యారు. మంచిగా కోచింగ్ ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సార్. బై ద వే మర్చిపోయాను, నైట్ ఇంకో గార్డ్ పారిపోయాడంట, భయపడి. ఈ 3 monthsలో 4 గార్డులు పారిపోవడం ఎలా? ఏంటి సార్ పుకార్లకు భయపడుతున్నారా? 4 పుకార్లకే భయపడ్డారంటారా? నిజంగానే ఏదో ఉందేమో. 20 years బ్యాక్ ఒక అబ్బాయి క్రికెట్ బాల్ తగిలి ఇక్కడే చనిపోయాడంట. అవునా? ఆ అబ్బాయి నైట్ టైం ఇక్కడ ఇలా తిరుగుతున్నాడని అంతా అనుకుంటున్నారు. ఆ వైస్ ప్రిన్సిపల్ ఇంకో కొత్త వాచ్మెన్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమన్నారు. ఓకే. అవును మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సంక్రాంతికి అరేంజ్ చేస్తాను సార్, నన్ను నమ్మండి, నేను ఉన్నాను. అదిగో మన నెక్స్ట్ కేస్ కూడా దొరికింది. లెట్స్ టేక్ దిస్ గోస్ట్ కేస్. ఏమంటావ్? ముందుకు ఏమవని ఆలోచిద్దాం. ఆ రోజు సునంద హెల్ప్ చేయడంతో రాఘవ్ సునందతో గొడవ పడ్డం ఆపేశాడు. కానీ సునంద మటుకు అస్సలు మారలేదు. హలో లూజర్స్, నీకేం పని లేదా? ఎప్పుడు ఎవరినోని గెలుకుతూ ఉంటావు? పోండ్రా. భయ్యా, ఇది చాలా ఎక్కువ చేస్తుంది, ఏదో ఒకటి చేయాలి దీన్ని. దానికి కొంచెం తిక్కలేరా, వదిలేయ్. Good morning, children. Sit down. Thank you, ma'am. And I have a notice for you. Science fair dates ichar Nana, October 20th and 21st. So, for this, I just want to tell you one thing. Whatever we learn from books, these are all about theory, right? Books lo chaduvutam, marks techukuntam. But when you apply practically, it makes you a real student. It is about solving real world problems, your contribution to the society. ప్రతి ఒక్కరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి, విన్ అవ్వాలి, ఖచ్చితంగా మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? ఓకే మ్యామ్. మీ 5 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి, వాటిని తీసుకొని మన ల్యాబ్కి వచ్చేయండి. ఓకే మ్యామ్. ఓకే. సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ టు విన్ బట్ టు ఎక్స్పెరిమెంట్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ప్రాక్టికల్లీ. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత యూ విల్ బీ మీటింగ్ న్యూ పీపుల్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. My good wishes to all of you. Thank you, sir. All the best. Thank you, sir. Namaste. ఓకే టీచర్, నేను జూనియర్స్ని తీసుకెళ్తాను. ఓకే మేడం. కమ్ ఆన్, టేక్ యువర్ థింగ్స్. ఓకే, మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంచండి. టుమారో మార్నింగ్ కలెక్ట్ చేసుకొని టౌన్ హాల్కి వెళ్దాం. మీరన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని బయలుదేరండి. మీకు వీటిలో ఏది నచ్చింది మేడం? నాకు అన్నీ నచ్చాయి, బట్ నీ సెక్యూరిటీ అలారం షార్ట్ అండ్ స్వీట్. ఇట్స్ ఇంప్రెసివ్. ఆల్ ది బెస్ట్. మీ క్లాస్ టీచర్ కదా, అందుకే నీకు సపోర్ట్ చేస్తుంది. అయినా రేపు జడ్జెస్ వస్తారు కదా, వాళ్ళేమంటారో చూద్దాం. సరే చూద్దాం. లాస్ట్ ఇయర్ మన స్కూల్లో ఎవరు గెలిచారో గుర్తుంది కదా? అది లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. సరే. దీనికి నోద్దలు ఎప్పుడు కంట్రోల్ అవుతుందో ఏంటో. ఓకే గైస్, ఐ చెక్డ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ లీవింగ్ నౌ. ఓహ్, నా వాటర్ స్టక్ అయింది. ఇట్స్ నాట్ మూవింగ్. రేపు జడ్జెస్ వచ్చి అడ్జస్ట్ చేస్తారులే. దా పద.
వాట్ ఏమైంది? ప్రాజెక్ట్ టాప్ పార్ట్ మొత్తం ఏమైంది? సునందానే లాస్ట్ వెళ్ళింది మ్యామ్. ఇప్పుడు అందరం కలిసే వచ్చాం. సో తనే ఏదో చేసింది. హే, నా వాటర్ ఫ్లోలో ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేశా. నీ ప్రోటోటైప్ని నేనెందుకు తీసుకుంటా? మేడం, సునంద కావాలన్నా చేసింది. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేను. సో తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. నేను తన మీద ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ ఇస్తాను. నాన్ సెన్స్. ఇవ్వు కంప్లైంట్. నేను అసలు నీ ప్రోటోటైప్ టచ్ కూడా చేయలేదు. సారీ మ్యామ్, లేట్ అయింది. స్పోర్ట్స్ మీట్కి అరేంజ్మెంట్స్ చేస్తాను. ఓకే, ప్రొసీడ్. Good luck to all of you students. Make your teachers and school very proud. మేడం, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం జరిగింది మేడం? నా ప్రోటోటైప్ లో పార్ట్స్ మిస్సింగ్ మేడం. నేను అందరికన్నా లాస్ట్ సునందనే వెళ్ళింది. ఇప్పుడు అందరం కలిసే వచ్చాం. సునందనే ఏదో చేసింది. ఇఫ్ ఐ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్, తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. నాకేం తెలీదు మేడం. వాణి, కామ్ డౌన్. మ్యామ్, సునంద అలా చెయ్యదు మ్యామ్. అవునా? ఎవరు చేశారు? నువ్వే చెప్పు. ఓకే, ట్రై చేస్తా. కనిపెట్టేసావా? ఆయమ్మా, ఇలా రా. వస్తున్నా బాబు. వెల్, నిజంగానే కనుక్కున్నా. నిన్న నైట్ నీ ప్రాజెక్ట్ నుండి బ్యాటరీ తీయకుండా వెళ్ళావు, అవునా? ఓ, ఇట్స్ క్లియర్. నువ్వు బ్యాటరీ తీయకపోవడం వల్ల అది ఫైర్ స్పార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇంకా కార్డ్బోర్డ్కి మంట అంటుకుంది. ఇంకా వీఆర్ లక్కీ, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఫైర్ అంటుకొని ఉండొచ్చు. మ్యామ్, ఇక్కడ బర్న్ అయిన కార్డ్బోర్డ్ని ఆయమ్మ క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసి ఉండొచ్చు. డస్ట్బిన్లో యాష్ ఉంది చూడు. ఆయమ్మ పొద్దున్న వచ్చినప్పుడు దీనిపైన ఏమైనా ఉందా? బూడిదే కదా తల్లి. పొద్దునొచ్చినప్పుడు బూడిదుందని చిమ్మేసిన. ఓ సరే ఆయమ్మ, ఇంక నువ్వు వెళ్ళు. సరే మేడం గారు. సారీ సునందా. ఇట్స్ ఓకే. నా ప్రాజెక్ట్కి ఏమైనా అయ్యి ఉంటే నేను నీ మీదే డౌట్ పడేదాన్ని. ఇది నా మిస్టేక్. మీరు సైన్స్ ఫేర్కి వెళ్ళండి. వెయిట్ మేడం, మీరు వెళ్ళడానికి ఇంకెంత టైం ఉంది? హాఫ్ అన్ అవర్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్ట్రా మెటీరియల్స్ అన్నీ తీసుకురండి. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో అన్నీ అసెంబుల్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేయండి. పద, మనం వెళ్ళి తొందరగా తీసుకొద్దాం. థ్యాంక్ యూ, టైంకి హెల్ప్ చేసినందుకు. ఫ్రెండ్స్ ఉండేది అందుకే కదా. ఈ మాట నేను సైన్స్ ఫేర్లో గెలిచాక చెప్పు. కీప్ డ్రీమింగ్. మా ప్రాజెక్ట్ చూసావా? ఫైర్, పుష్పది ఫైర్. అబ్బో, చూద్దాంలే. చెక్. కంగ్రాట్స్, యు విన్. థ్యాంక్ యూ. 2-1తో నేను లీడ్లో ఉన్నా. బెస్ట్ ఆఫ్ 5లో ఎవరు గెలుస్తారో చూద్దాం. కొత్తగా ఎవరైనా దొరికారా? అదే ట్రై చేస్తున్నాను సార్. ప్రతి వాచ్మెన్ 2 వారాలకు మానేస్తున్నాడు. అవును సార్. ఇది ప్రాంక్ లాగా ఉంది సార్. అయితే ఓవర్ డోస్ అయిందంతే. ఓకే టీచర్, నేనైతే రాత్రికి ఒక మంత్రగాన్ని తెప్పిస్తున్నా. సీరియస్లీ సార్? స్కూల్కి మంత్రగాన్ని తీసుకొస్తున్నారా? ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికే 4 వాచ్మెన్లు మానేశారు. రాఘవ్, మనం ఈ కేసు టేకప్ చేద్దామా? కూల్, ఆలోచిద్దాం. సార్, మా అంకుల్ ఒక డిటెక్టివ్. ఆయన్ని ఈ కేసు తీసుకోమని చెప్తాను. ఒకవేళ ఆయన ఈ కేసు సాల్వ్ చేస్తే మీరు మా ఇద్దరి ఫీజుని కవర్ చేయాలి. సరే, మీ అంకుల్ దీని సంగతి తేలిస్తే నేను మీరు అడిగిన దానికి ఒప్పుకుంటాను. ఓకే సార్. ఎవరి అంకుల్?
అలా ఆయనకు ఒక కథ చెప్పలే, ఈ కేసుని మనమే టేకప్ చేద్దాం. వెళ్ళి బాల్ తేపో, నేను వెళ్ళిన అక్కడికి. బాల్ దూరం నుంచి కనిపించిందిరా, వెళ్ళి తీసేసరికి మాయమైపోయింది. ఇది నేను మన స్కూల్ కోసం డిజైన్ చేసిన న్యూ బిల్డింగ్. నెక్స్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. వావ్, మీరే చేశారా? చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. నేను సివిల్ ఇంజనీర్ని, నా పనిదే. మ్యామ్, ఇంజనీర్స్ అంతా హైదరాబాద్ లాంటి సిటీలోనో లేకపోతే అమెరికాలోనో వర్క్ చేయాలనుకుంటారు కదా, మీరెందుకు మ్యామ్ టీచింగ్ చేస్తున్నారు? నేను అమెరికాలో 5 years వర్క్ చేశాను. అండ్ ఐ లవ్ టు టీచ్. అండ్ ఆల్సో నాకు పీస్ఫుల్ లైఫ్ ఇష్టం. అందుకే మన ఊరు వచ్చేసా. అలా కూడా ఉంటారా? హా, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ప్రపంచం మారుతుంది. అందరూ అలా ఉన్నారు కదా అని మనము అలా ఉండాలనుకోవట్లేదు ఎవరు ఇప్పుడు. ఫ్రీ థింకర్స్ పెరుగుతున్నారు. యూ బోత్ ఆర్ ప్లానింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ దిస్ గోస్ థింగ్స్ ఇస్ ఆల్ అబౌట్, రైట్? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. లిసన్, మీరిద్దరూ ఏది గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే? ఓకే మ్యామ్. ఓకే, నాకు వేరే క్లాస్ ఉంది. సీ యూ. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. భయ్యా, క్రికెట్ ఆడుతుంటే బాల్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమైపోయింది. నాన్ సెన్స్. ఎన్నిసార్లు బాల్ కనబడకుండా పోలేదు? మీరు సరిగ్గా చూడలేదు అంతే. ఏమో, స్కూల్ మొత్తం దయ్యం ఉందంటున్నారు. సరే, నైట్ వచ్చి చూద్దాం దయ్యాన్ని. ఏమంటావు? ఈ సునందతో తిరిగి నీకు కూడా పిచ్చెక్కింది. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావురా? నేనుంటా కదా, డోంట్ వరీ. నైట్ కలుద్దాం. నువ్వంటే దయ్యం భయపడుతుందా ఏంటి? మనం ఇప్పుడు వెళ్ళి అన్నీ పరిశీలిద్దాం. డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిద్దంట. ఇక్కడ షో అయిపోయింది, పదండి వెళ్దాం.
ఇదేంటి మ్యామ్? హై ప్రెషర్ గ్యాస్ స్టోర్ చేస్తారు ఇందులో నాన్న. ఓకే మ్యామ్. గేట్ దగ్గరే ఉండు. ఓకే సార్. నైట్స్ లోపలికి వెళ్ళకు. అలాగే సార్. మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా గేట్ దగ్గరే ఉండు, సరేనా? సరే సార్. భలే భయపెట్టావురా దయ్యాన్ని. అది దయ్యం అయితే నేను కొరి దయ్యాన్ని. అయినా ఇది దెయ్యం పని కాదు, మనుషులు చేసిన పని. ఆ పొగలో హల్యూసినేషన్ గ్యాస్ కలిపారు, అందుకే పిచ్చి పిచ్చిగా ఏదో ఊహించుకొని పరిగెడుతున్నారు. ఆ దయ్యం సౌండ్స్ అండ్ లైట్ ఆన్ ఆఫ్ అవ్వడం ఏంటి? వాళ్ళు రికార్డ్ చేసిన వాయిసెస్ వాడుతున్నారు, ఇంకా వైర్లెస్ రిమోట్స్తో ఆ లైట్స్ని కంట్రోల్ చేస్తున్నారు. చేస్తున్నారు అంటున్నావు, ఉన్నది ఒక్కడే కదా. నేను అదే ఆలోచిస్తున్నా. డెఫినెట్గా ఇంకోటి ఉండాలి, కొంచెం పెద్దోడై ఉండాలి. గురు వచ్చావా? పద. గురు, ఇక్కడ నిజంగానే దయ్యముంది, నేను ఇప్పుడే చూసా. దయ్యం లేదు గేయం లేదు, ముందే ఇలా బాక్స్ తీసుకొద్దాం పద. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేను ఇది ప్రాంక్ అనుకున్నా, కానీ కాదు. వాచ్మెన్ లేడని తెలిసినా వచ్చారు, అంటే వాళ్ళకి ఏదో కావాలి. ఏంటది? సార్, టోటల్ 15 lakhs సార్. 15 lakhs. సో నా తరఫున ఇంకో 15 lakhs యాడ్ చేసి రేపు కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. గాట్ ఇట్. వాళ్ళు మన చార్టీ ఫండ్ని దొంగతనం చేయడానికి వచ్చారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు దాక్కొని ఉండొచ్చు. ఎలా అయినా వాళ్ళని ఆపాలి. దిస్ ఈజ్ సీరియస్. వాడు ఎలా ఉన్నాడో చూసావా? ఎలా ఆపుతాం? ఎలా అయినా వాళ్ళని ఆపాలి. స్కూల్లో ఫీ కట్టడానికి ఎందుకంత కష్టపడుతున్నానో తెలుసా? మేము ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లో దొంగలు పడి మా సేవింగ్స్ అంతా దొంగతనం చేశారు. ఒకరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని వేరే వాళ్ళు దొంగతనం చేస్తే ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. అప్పుడేం చేయలేకపోయా, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మళ్ళీ దొరికింది. ఇప్పుడు మళ్ళీ అలా జరగనివ్వను. వాచ్మెన్ వస్తున్నారు.
ఎదవలు తప్పించుకున్నారు. అబ్బా మస్తు ఆపేశం వీళ్ళని. నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉంది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు మన డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం. ఏం పేరు పెడదాం? జూనియర్ డిటెక్టివ్స్. Hi, hope you are enjoying the film. We took a big risk in releasing the film directly in YouTube to reach the kids in summer holidays. So, if you like the content, please subscribe to the channel. We will give you better content in future. Hopefully, we will get monetization in a week, but the ad revenue is very less in YouTube. You can use Send Thanks to gift us if you like the content. Maybe you can write a review and share it in social media or to us. The details are in video description. Enjoy the second half. By the way, this is Srikanth Challa, writer and director of the movie. Thank you. Good day. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము 15 లక్షల చెక్ అందించాము. మమ్మల్ని, మా స్కూల్ని ఎంతగానో అభినందించారు. మా బ్రేవ్ యాక్ట్కి ఒక మూమెంటో ఇచ్చారు. ఏంటి పెద్ద అడ్వెంచర్ చేసి బాక్స్ సేవ్ చేశారంట? నాకు కొంచెం డీటెయిల్గా చెప్తారా? నేను చెప్తాను సార్. చెప్పు. ఇలా నవ్వి చాలా రోజులైందబ్బా. మా ప్రిన్సిపల్ ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ మా స్కూల్ ఫీజ్ వేవ్ ఆఫ్ చేశారు. మేడం, మన కంపెనీ లోగో డిజైన్ చేసా, ఎలా ఉంది? వెరీ గుడ్, చాలా బాగుంది సునంద. గ్రేట్ జాబ్ సునంద. థ్యాంక్ యూ. తమాషా కనుకున్నా, వీళ్ళు నిజంగానే చేస్తున్నారు. ఇంతకీ నా రోల్ ఏంటి? ఈ ఐడియా వచ్చింది ఫస్ట్ నాకు. సో ఐ యామ్ ది CEO అండ్ రాఘవ్ ఇస్ ద మిషన్ హెడ్. మరి నేను? నువ్వు ఇంటర్న్. ఇది అన్యాయం. అండ్ మీరు మా చీఫ్ అడ్వైజర్ మేడం. మీ అంత ఎనర్జీ నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పాపం మరి ఇంటర్ని చేయకు సునీల్ని. థ్యాంక్ యూ మేడం. ఈ స్కూల్లో నా పేరు అందరూ మర్చిపోయారు అనుకున్నా. ఆన్ ఎ సీరియస్ నోట్, మీ ముగ్గురు చాలా టాలెంటెడ్. నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. గో డూ ఇట్ అండ్ కొత్తగా చేయండి. అండ్ మీరు చేసే పని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. సారీ సార్, మీరు చెప్పినట్టే మొత్తం ప్లాన్ చేశాను. బట్ లాస్ట్ మినిట్లో ఆ రాఘుగాడు అంతా చెడగొట్టాడు. డోంట్ వరీ, ఇంతకంటే పెద్దది ప్లాన్ చేద్దాం. ఏప్రిల్లో అందరూ స్కూల్ ఫీజు కడతారు కదా, ఈసారి మన టార్గెట్ అది. బట్ అంతకంటే ముందు అసలు ఈ రాఘవ్ సునంద టపాస్ సంగతి చూడాలి. షెర్లాక్ హోమ్స్ ఎప్పుడైనా ఇలాంటి చాక్లెట్ పౌడర్ లాంటి కేసెస్ తీసుకున్నాడా? లేదు. ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉంటే చెప్పండి. ఓకే ఓకే. మేడం చెప్పినట్టు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సునందాకి భరించడం కష్టమే. మన బాస్ భయ్యా వినిందంటే పోతావు. ఏం మాట్లాడుకుంటున్నారు? నేను మన కంపెనీ గురించి ప్రమోషన్ స్టార్ట్ చేశాను. ఎవరికి తెలుసు, స్కూల్లోనే కాదు చుట్టుపక్కల విలేజెస్లో కూడా స్ప్రెడ్ చేద్దాం. సూపర్. ఇప్పుడు మనం ఈ లోగోలో చిన్న నెల టపాస్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే నేను ఈ కంపెనీలో ఉన్నానని అందరికి తెలియాలి కదా. అయితే యాడ్ స్పైడర్ వెబ్, స్పైడీ రాఘవ్, మీ ఫ్రెండ్లీ నేబర్హుడ్ డిటెక్టివ్. మరి నాకేం నిక్ నేమ్స్ లేవాలా? నీకు చాలా ఉన్నాయి, నీకు ఎదురుగా నిలబడి చెప్తాంలే అంతే. సరే, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను.
అసలు ఆ రోజు దొంగతనానికి వచ్చిన వాడు ఎవరో ఆలోచించావా? ఎలాగో కాపాడాం కదా, ఇంకెందుకు ఆలోచించడం. మన స్కూల్ వాళ్ళే దీన్ని ప్లాన్ చేశారు. ఒకవేళ ఇలాంటిది ఇంకోటి ప్లాన్ చేస్తే అప్పుడేం చేద్దాం? కరెక్టే, వర్కర్స్ చేస్తుంటారంటావా? వర్కర్స్, టీచర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు. టీచర్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఫస్ట్ టీచర్స్నే చెక్ చేద్దాం. ఆ దయ్యంగా యాడ్ చేసిన వాడు ఎవరై ఉంటాడు? నో ఐడియా. హే, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ రోజు దొంగ కాలర్లు అయినప్పుడు ఒక టాటూ చూశాను. ఇది సూపర్ క్లూ. ఏ టాటూ చూసావు? ఒక నైఫ్ టాటూ. లెట్స్ బిగిన్. వాడిని ఎలాగైనా పట్టుకుందాం. డౌట్ ఉన్న 10 మందికి చెక్ చేశాం, ఎవరికి ఆ టాటూ లేదు. మనకి టైం దొరుకుతున్నప్పుడల్లా ట్రై చేస్తూనే ఉండాలి. ఫ్యూచర్లో ఎటువంటి ట్రబుల్ రాకుండా ఉండాలంటే వాడెవ్వడో మనకు తెలియాలి. అగ్రీడ్, అదే పనిలో ఉందాం. అలా ఈ కేసు ఎటు తేలకుండా ఉన్న టైంలో మాకు ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. ఈ పాంప్లెట్స్ అందరికీ పంచండి, మన గురించి అందరికీ తెలియాలి. మనం నెల్లూరు ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ కంటే ఫేమస్ అవ్వాలి. ఆ పండ్రా మీ గోలా. ఇప్పుడు వరకు ఎవరైనా నిజమైన ట్రబుల్తో వచ్చారా? మనం ఆ టాటూ గాని పట్టుకోవాలి ఫస్ట్. అదొక్కటి పట్టుకుని కూర్చుంటే కష్టం. వి షుడ్ గ్రో. నాకు ట్రబుల్ ఉంది, మీరు సాల్వ్ చేస్తారేమో మీ దగ్గరకు వచ్చాను. మేం టఫ్ కేసెస్ మాత్రమే టేకప్ చేస్తాం. మేము వర్క్ చేయాలంటే మాకు పే కావాలి. ఓకే ఐ విల్. నన్ను ఎలాగో ఆ బ్లాక్ మెయిలర్ యూస్ చేసుకుంటున్నాడు. మీరు అతన్ని కనిపెడితే అతనికి ఇచ్చే డబ్బులు ఏదో మీకే ఇస్తాను. అయితే సరే, ఐఎమ్ ఆల్ ఇయర్స్. దా వచ్చి మొదటి నుంచి చెప్పంతా. 3 వారాల కింద నేను స్కూల్ గోడ దూకి సినిమాకు పోయినా, అలాగే తిరిగి వచ్చిన. అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి నా బ్యాగ్లో నా పేరు మీద ఒక ఎన్వలప్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో నేను గోడ దూకి సినిమాకు వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి. ఆ లెటర్లో 500 రూపీస్ గార్డెన్లో ఉండే రాయి కింద పెట్టాలని రాసింది. ఇంట్రెస్టింగ్. అవుట్ రైట్ బ్లాక్మెయిల్. ఇలాంటి కేసు కోసమే ఎన్ని రోజులు చూస్తున్నా. సరే, తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత వాడు చెప్పినట్టే గార్డెన్లో రాయి కింద 500 రూపీస్ పెట్టాను. కొద్దిసేపు అయ్యాక అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మనీ లేదు. నీ దగ్గర 500 ఉన్నాయా? లేవు. నేను జరిగిందంతా రాకేష్కి చెప్పా. వాడే నా బెస్ట్ ఫ్రెండ్. వాడే మనీ అరేంజ్ చేసి ఇచ్చాడు. సో అది చూపించి వాడు నేను ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఈసారి 500 కాదు, ఏకంగా 1000 రూపీస్ అడిగాడు. డామ్ మ్యాన్, నేను ఎవరో బాగా టార్గెట్ చేశారు. కంటిన్యూ. 3 రోజుల కింద నేను వాష్రూమ్లో కొన్ని కళాఖండాలు గీశాను. మళ్ళీ నాకు బ్లాక్మెయిలర్ నుంచి లెటర్ వచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా అతనికి 1500 రూపీస్ కావాలంట. అలాగే బాత్రూంలో ఉండే గ్రాఫిటీని క్లీన్ చేయమని చెప్పాడు. ఓ, టాయిలెట్లో ఉన్న గ్రాఫిటీ క్లీన్ చేయమన్నాడా? ఇట్ విల్ డూ యూ గుడ్. అయినా ఈ చెత్త పనులు ఆపేయచ్చు కదా. మీరు అనవసరంగా సజెషన్స్ ఇవ్వకండి. మీరు అతన్ని పట్టుకోగలరో లేదో చెప్పండి అంతే. సరే, ఐ మీన్ డెఫినెట్గా వాడిని పట్టుకుందాం. ఏదా లెటర్ చూడండి. దిస్ ఇస్ క్లెవర్. వాడి లెటర్ని ప్రింట్ చేశాడు, చేత్తో రాయలే. సో మనం ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా చెక్ చేయలేం. ఈ లెటర్లో 255కి 9th సెక్షన్ ముందు ఆ మనీని పెట్టమన్నాడు. మనం 230కి కలుద్దాం. ఓకే. మన జూనియర్ డిటెక్టివ్స్ ఫస్ట్ కేస్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఎస్, చేద్దాం. అరే, నువ్వు ఆ టాటూ గాడి పైన వర్క్ చేయి. అరే, అది చాలా ట్రై చేశారా, అవ్వట్లేదు. కీప్ ట్రయింగ్. Today we will do process of neutralization. Raghav, get chemicals from the lab. Okay, ma'am. తప్పకుండా సార్. ఈసారి మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేస్తాను. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ ముగ్గురే. వాళ్ళ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇద్దరితో ఆ ముగ్గురు కలగాలి. ఇద్దరితో ఆ ముగ్గురికి భయం కలగాలి. ఛా,
1500 పెడుతున్నా చూసుకో. ఓకే. నువ్వు 245కి వెళ్ళి ఆ ఎన్వలప్ని అక్కడ పెట్టి వెళ్ళిపో. నేను సునంద ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు దూరం నుండి దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే. దొంగ ఖచ్చితంగా మనీని తీయడానికి వస్తాడు. అప్పుడు వెంటనే మేము వాడిని పట్టుకుంటాం. ఓకేనా? వాడు దొరికాడా? లేదు, అసలు ద ఎన్వలప్ ఈస్ గాన్. అయినా నువ్వు నన్ను కలిసినట్టు ఎవరికైనా చెప్పావా? రాకేష్కి మాత్రమే చెప్పా. వాడివే కదా డబ్బులు, అందుకే వాడికి చెప్పా. మేము ఈ కేసు డీల్ చేస్తున్నట్టు ఎవరికైనా చెప్పావా? నో. ఫనీ, మళ్ళీ లెటర్ వస్తే చెప్పు. ఓకే. ఈసారి మిస్ అవ్వం. వాడిని పట్టుకుంటా అనే బదులు ఫనీకి అలాంటి పనులు చేద్దని చెప్పొచ్చు కదా. రేయ్ సోదాప్రా. అవును, మన ఫస్ట్ కేసు అప్డేట్ ఏంటి? బ్లాక్మెయిలర్ నేను అనుకున్న దానికంటే తెలివైన వాళ్ళలాగున్నాడు. మేము వాడిని గమనించాలని చూస్తుంటే వాడే మమ్మల్ని గమనిస్తున్నాడు. ఏంటి, మీ ఇద్దరికి టోపీ పెట్టాడా? డబ్బులు కూడా ఎత్తుకొని పోయాడు. హీఈస్ క్లవర్. అయినా వాడిని పొగడ్డం ఆపేసి పట్టుకోవడానికి ఏమైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ది గర్ల్ ఆఫ్ యాక్షన్. కరెక్టే, మనం ఆ క్లూ పైన ఆలోచించాలి. లెట్ మీ థింక్. ఆ పియూన్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఆ ప్యూన్ గడు ఏం చేస్తున్నాడు? మీరెందుకు ఆ ప్యూన్ గురించి ఆలోచిస్తున్నారు? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఆ ప్యూన్ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఈ స్కూల్లో స్టూడెంట్కి ఆఖరికి ప్రిన్సిపల్ కూడా తెలియదు. ఇంకా వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ఆ ప్యూన్ సంగతి చూసుకుందాం. నీకు వేరే వర్క్ ఇచ్చాం కదా. ప్లీజ్ ప్లీజ్, నేను కూడా వస్తా, అది కూడా చేస్తా. ఓకే, లెట్స్ గో. ఏంది నా చుట్టూ చేరారు? నీ సీక్రెట్ మాకు తెలిసిపోయింది. సీక్రెటా? ఏంది అది? దేని గురించి మీరు మాట్లాడేది? నిన్న ఆఫ్టర్నూన్ నువ్వు 8th సెక్షన్ ముందు ఎందుకు నిలబడ్డావో మాకు అర్థమైపోయింది. ఓహో అదా? అవును, అది నిజంగానే పెద్ద సీక్రెట్. మీకెట తెలిసింది? మా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మాకున్నాయి. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఇంకా దేనికి? డబ్బుల కోసమే. సరే, మీకు నిజం చెప్పేస్తా. మన పీటీఐ వారు ఇంగ్లీష్ మేడం చాలా రోజుల కాడి నుంచి ప్రేమించుకుంటా ఉన్నారు. తొందరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ పెళ్లి విషయం గురించి ఏదో మాట్లాడుకోవాలని చెప్పి నాకు 500 రూపాయలు ఇచ్చి క్లాస్ చూసుకోమన్నారు. తీసుకొని చూసుకున్నా. మీకేమన్నా దాంట్లో వాటా కావాలా? మాకేం వద్దులే. సరే బాబు, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పాకండయ్యా. ప్రిన్సిపల్కి తెలిస్తే వాళ్ళనేం అండు, నన్ను ఉద్యోగాల నుంచి తీసేస్తాడు. ఇంతకీ ఇతను యాక్ట్ చేస్తున్నాడంటావా నిజం చెప్తున్నాడంటావా? నిజం చెప్తున్నాడు. నీకెలా తెలుసు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, మాకు ఫ్యూచర్లో అవసరం పడితే హెల్ప్ చేయాలి. అప్పుడే దీని గురించి ఎవరికి చెప్పాం. తప్పకుండా చేస్తా బాబు. పదండ్రా. ఎప్పుడైనా రిపోర్ట్ కార్డ్ మార్చాలంటే వాడుకుంటా. రాఘవ్, వీడసలు ఫ్రెండ్ ఎలా అయ్యాడు నీకు? నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కాదు. సో ప్యూన్ కూడా బ్లాక్ మెయిలర్ కాదన్నమాట. మన పని ఎప్పుడైనా రీసెంట్గా ఎవరితోనైనా గొడవ పడ్డా? ఏమో, అడుగుదాం. గుడ్ ఐడియా. ఎవరు వస్తున్నారు?
మీరా? ఇదంతా స్టార్ట్ అవ్వక ముందు ఎవరితో అయినా గొడవ పడ్డావా? గొడవ అంటే ఎస్, లాస్ట్ బెంచ్ కార్నర్ సీట్ కోసం గొడవ పడ్డాను. ఏంటి లాస్ట్ బెంచ్ కార్నర్ సీట్ కోసం ఫైటా? ఎస్ ఆఫ్ కోర్స్, హాట్ సీట్ అది. కష్టపడకుండా హార్డీ బాయ్స్ చదువుకోవచ్చు. అండ్ ప్లే బాయ్. నేనేమంటున్నానంటే టీచర్స్ డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. ఆ రవీంద్రతో మాట్లాడదాం ఒకసారి. రవీంద్ర, ఫనీ క్లాస్ బంక్ చేసి సినిమాకి వెళ్ళినట్టు నీకు తెలుసా? అవునా? డామిట్, స్కూల్లో వాడు ఒక్కడు ఫుల్లీగా ఎంజాయ్ చేస్తున్నాడు. క్లాస్లో బెస్ట్ సీట్. ఇప్పుడు ఇది సినిమాలు పోయే టెక్నిక్ ఏంటో వెళ్ళి వాడిని అడుగుతా. అసలు రవీంద్రకి ఈ కేసుకి సంబంధమే లేదు. గ్యారెంటీ ఏంటి? ఇప్పుడే సినిమా గురించి తెలియదని చెప్పాడు కదా. అబద్ధం చెప్పొచ్చు కదా. వాడు తడబడకుండా చెప్పాడు. ఇంకా వాడి బాడీ లాంగ్వేజ్ చూసావా? వాడి మీద కొంచెం డౌట్ వచ్చినా నేను వదిలేవాడిని కాదు. వాడికి హార్డీ బాయ్స్ చదువుకోవడం తప్ప ఇంకేం కోరికలు లేవు. మనకి ఇంకొక కొత్త ఐడియా కావాలి. మనోడు నెక్స్ట్ ఎప్పుడు రూల్ బ్రేక్ చేస్తాడో వెళ్ళి కనుక్కుందాం పదండి. రేపు నాకు ఒక బెట్టింగ్ మ్యాచ్ ఉంది. బ్రేక్లో వెళ్ళి ఈవినింగ్ వస్తా. పర్ఫెక్ట్. ఈసారి నిన్ను ఫాలో అయ్యి ఆ బ్లాక్ మెయిల్ అని పట్టుకుంటాం. రాకేష్, నాకు నీతో పని ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా నేను చెప్పిన ప్లేస్లో కూర్చొని హ్యాపీగా షో కోసం వెయిట్ చేయటమే. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండు. రాకేష్, ఏ రాకేష్, విన్ని చూడు. మళ్ళీ మిస్ అయ్యామా? నో, ఈసారి బ్లాక్మెయిల్ జరిగితే ఏం చేయాలో నాకు తెలుసు. రేయ్, ముందు చూడరా. మళ్ళీ నాకు బ్లాక్ మెయిలర్ నుంచి లెటర్ వచ్చింది. మళ్ళీయా? బ్లాక్ మెయిలర్ డిడ్ ఏ మిస్టేక్. ప్రతిసారి వైట్ పేపర్లో పంపించేవాడు, ఈసారి గ్రీన్ పేపర్లో పంపించాడు. నాకు కావాల్సిన క్లూ దొరికింది. రేపట్లోగా ఆ దొంగవరం మీకు చెప్తా. ఓకే. ఫనీ, ఈ ముగ్గురితో నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే. రాకేష్, ఇదంతా చేసి నువ్వే అని మాకు అర్థమైంది. బ్లాక్మెయిలర్ పంపించిన ఫోటో కరెక్ట్గా నువ్వు నించున్న యాంగిల్లోనే ఉంది. ఐ నో యూ టుక్ ద ఫోటో. బ్లాక్మెయిలర్ యూస్ చీజ్ పేపర్, A4 షీట్ కాదు, అదే నాటరీలో వాడే గ్రీన్ పేపర్. మీ ఫాదర్ నాటరీ వర్క్ చేస్తారు కదా. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వే బ్లాక్మెయిల్ చేసి నువ్వే మనీ ఇవ్వటం ఏంటి? చెప్పు. రాకేష్, నీ గురించి నాకు బాగా తెలుసు. యు ఆర్ ఎ గుడ్ కిడ్. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు.
నేను ఇవన్నీ వాడి కోసమే చేస్తున్నా మ్యామ్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు ఎగ్జామ్స్ గురించి పట్టించుకోకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు మ్యామ్. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ వాడు వినలేదు. అందుకే ఇదంతా చేశాను. నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళినా నువ్వు ఫనీ కోసం ఇదంతా చేసావు. నాకు అర్థమైంది. యు కేర్డ్ ఫర్ యువర్ ఫ్రెండ్ అండ్ యు డిడ్ ఎ బ్రేవ్ థింగ్. బట్ మీరందరూ రేపట్లోపల రాకేష్ గురించి ఫనీకి తెలియకుండా ఫనీ మారేలాగా ఏదో ఒక ఐడియాతో రావాలి. మీకెవరికి ఐడియా రాకపోతే నా దగ్గరికి రండి, నేను చెప్తాను. ఓకే మ్యామ్. ఫనీ, నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఈ స్కూల్లో నువ్వు ఒక్కడివే కాదు, చాలా మంది బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో చాలా మంది నా గ్యాంగ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవునా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఒక్కరు కాదు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు మన అవెంజర్స్ లాగా విజిలాంటీస్ అంట. వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళని మార్చడానికి చేస్తున్నారంట. ఒకవేళ మారకపోతే నేను ప్రిన్సిపల్ దగ్గర పంపించే ఛాన్స్ ఉంది. బాబోయ్, అవెంజర్స్ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా? ఈ స్కూల్లో స్పైడీ నేను ఒక్కనే, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్కూల్ అయ్యే వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, క్లాసెస్ సరిగ్గా విను, లేకపోతే వాళ్ళు నేను టార్గెట్ చేస్తారు. ఇంక ఈ కేసు కోసం నీ దగ్గర ఫీ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. మళ్ళీ తప్పు చేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేయకు. థ్యాంక్ యూ రాఘవ్. నాకెందుకో వాడికి నిజం చెప్పాలనిపిస్తుంది రాఘవ్. వద్దు, మేబీ నువ్వు చేసిందే రైట్ ఏమో. అయినా నీకు కావాల్సింది దొరికింది కదా, ఇంకా దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఫనీకి హెల్ప్ చేయి. సరే రాఘవ్. మేడం, నిన్న మీ ఇన్స్టా అకౌంట్లో మీ యూఎస్ పిక్స్ చూసా, చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ సునంద. నేను కూడా చూశాను మ్యామ్. మా అమ్మకు చూపిస్తే ఏంటి ఈ తిక్కది అమెరికా వదిలేసి మీ స్కూల్లో పనిచేస్తుందా అన్నది. అంత మాట నిందా నన్ను? హాయ్ రాఘవ్. హాయ్ మ్యామ్. చాలా తెలివిగా అందరూ కలిసి కేస్ బాగా సాల్వ్ చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, గెట్ ద బోర్డ్. నేను ఒక గేమ్ ప్లాన్ చేస్తాను మీ ఇద్దరితో. ఒక్కరు గెలిచినా ముగ్గురికి పార్టీ ఇస్తాను. గుడ్, బాగా ఆడండి, ట్రీట్ సంపాదించండి. నేను వెళ్ళి క్రికెట్ ఆడుతుంటా. ఎక్కడికి వెళ్ళేది? మొన్నటి హోంవర్క్ ఇంకా చేయలేదు. నోట్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేయి. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్. మనం సక్సెస్ఫుల్ గా మన ఫస్ట్ కేస్ ని సాల్వ్ చేసాం. రేపు మన మహాలక్ష్మి మేడంది బర్త్డే, అందరం కలిసి ప్లాన్ చేద్దాం. ఓ రియల్లీ? అయితే రాకేష్ కు వద్దన్నా వాడిని సేవ్ చేసినందుకు నాకు ఫీ ఇచ్చాడు. ఆ మనీతో మనం సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేద్దామా? ఇప్పుడా చెప్పేది? సర్ప్రైజ్ చేద్దామని. మీ ఇద్దరు చెస్ ఆడడం వలన నా క్రికెట్ టైం అయిపోయింది. పదండి పోదాం. చాలా ఫాస్ట్ లర్నర్స్. మిమ్మల్ని ఓడించడానికి ఇంత టైం పడుతుంది అనుకోలేదు. చెక్. సి, చెస్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ సేవింగ్ ద కింగ్. కింగ్కి చెక్మేట్ ఎవరు చేస్తే వాళ్ళు విన్నర్స్. నేను నా క్వీన్ని సాక్రిఫైస్ చేశాను. యూ టుక్ ద బెయిట్ రాఘవ్. సో నా క్వీన్ వస్తుంది కదా అని నీ కింగ్ని మర్చిపోయావు. ఎండ్ గోల్ ఏంటో ఎప్పుడూ చాలా క్లియర్గా ఉండాలి. అదర్ థింగ్స్ డజంట్ మ్యాటర్. ఓకే? yes ma'am. ఏంటి మ్యామ్ ఇది? మ్యామ్ చాలా హెవీగా వస్తుంది మ్యామ్. బయట ఎవరో డోర్ లాక్ చేసినట్టున్నారు.
ఎందుకు ఇంత డిమ్ముగా ఉంది? టైం 8 అయింది ఇప్పుడు. మన మీద ఎవరో స్లీపింగ్ గ్యాస్ ప్రయోగించినట్టున్నారు. ఎవరో మిస్టర్ జీ అంట. హలో రాఘవ్ అండ్ సునంద. ఎవడ్రా నువ్వు? ఆ చిట్టెలుక టపాస్ కూడా ఉన్నాడా? దిస్ ఈస్ ఎ బోనస్. నేనెవరంటే మీ టీచర్ని కిడ్నాప్ చేసిన వాడిని. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయాలి. ఐ రిపీట్, యూ షుడ్ డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సే. లేకపోతే రేపు మీ టీచర్ బర్త్డే జరుపుకోవడానికి బ్రతికుండదు. Who are you? Why are you doing this? ఈ ఆన్సర్స్ మీరే కనుక్కోవాలి. మనం ఒక గేమ్ ఆడదాం. నేను మీకు కొన్ని టాస్క్స్ ఇస్తా. అవి మీరు కంప్లీట్ చేస్తే నేనెవరో మీకు చెప్తా. అండ్ మీ టీచర్ని కూడా మీరు కాపాడుకుంటారు. మర్చిపోయా, ఆ దయ్యం సీక్రెట్ సాల్వ్ చేశారు కదా. ఈసారి రియల్ లైఫ్లో టైం బౌండ్ గేమ్ ఎలా ఆడతారో చూద్దాం. మీరు ఫెయిల్ అయిన ప్రతిసారి మీ టీచర్కి ఇచ్చే డ్రగ్ డోస్ పెంచుకుంటూ వెళ్తా. ఇంకొక విషయం, మీరు ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పడానికి ప్రయత్నించకూడదు. చెప్తే మీ టీచర్ ఇక ఉండదు. ఐ రిపీట్, యూ షుడ్ నాట్ టెల్ దిస్ టు ఎనీవన్. మీ పేరెంట్స్కి నేను మీరు ఆల్రెడీ మహాలక్ష్మి టీచర్ బర్త్డేకి వెళ్ళారని ఇన్ఫార్మ్ చేశాను. డోంట్ వరీ అబౌట్ దెమ్. షో మీ హౌ గుడ్ యు ఆర్. గుడ్ లక్. ఇప్పుడేం చేద్దాం? మనమందరం కలిసి మన పేరెంట్స్కి చెప్తామా? అలా చేసేవాడు మన టీచర్ని చంపేస్తా అన్నాడు కదా. ఏదో టాస్క్ కంప్లీట్ చేయాలన్నాడు కదా. ఎక్కడుంటాయి అవి? ఈ రూమ్లోనే ఏదో క్లూ దాచుంటాడు. మనం వెళ్ళి వెతకాలి ఇప్పుడు. ఇక్కడ ఏదో పేపర్ దొరికింది. నేను ఇక్కడే ఉన్నాను కానీ మీకు కనబడను. షైన్ మీ టు సీ మీ గ్లో. ఈ పేపర్లో ఇంకేం లేదు. ఉన్నాను కానీ కనబడను అన్నాడు. అదెలా పాసిబుల్? కనిపించకుండా ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్. మేబీ లైట్స్ అండర్ డిఫరెంట్ వేవ్ లెన్స్. ఫ్లోరసెన్స్ అంటున్నావా? ఎగ్జాక్ట్లీ. అఫీషియల్ సర్టిఫికెట్స్ లో ఇలాంటివే వాడతారు. అయితే ఎలా చూస్తాం? వి నీడ్ యూవీ లైట్. అది ఎక్కడి నుంచి తెస్తాం? నాకు తెలుసు, మన ఫిజిక్స్ ల్యాబ్ లో దొరుకుతుంది. పదండి వెళ్దాం. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఇది బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి పోయం. ఇది స్కూల్ బుక్స్ చదువుతావు అనుకున్నా. తెలుగు కవిత్వాలు కూడా చదువుతావా? అందుకే మీకు తెలుగు ఎక్కదు అంటారు. మీదంతా ఎవెంజర్స్ లీగ్ కదా. ఎస్, స్పైడర్ మ్యాన్ మీ ఫ్రెండ్లీ నేబర్హుడ్ హీరో. నెక్స్ట్ ఏంటి? మన స్కూల్లో బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? లైబ్రరీ. ఏంది ఇదంతా? విసిరేద్దాం వీటిని. వద్దు. వీటికి ఆ ఎలక్ట్రానిక్ టైమర్ బాంబ్కి లింక్ ఉంది. ఎలా? వైర్లెస్. టేబుల్ పైన 5 బజర్స్ ఉన్నాయి. మీకు ఒకే ఆప్షన్ ఉంది. రైట్ బటన్ ప్రెస్ చేయకపోతే ఆ బాంబ్స్ అన్ని పేలిపోతాయి.
బుక్స్ అన్ని మొత్తం బూడిదైపోతాయి. యూ హ్యావ్ 90 seconds అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాబోయ్, ఎవర్రా వీడు మన పైన ఇంత కసి పెంచుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం? అది పేలితే బుక్స్ అన్నీ అంటుకుంటాయి, పెద్ద ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి బజర్స్ ని చూద్దాం. ప్రతి బజర్ దగ్గర ఒక ఫోటో ఉంది. సో ఈ ఫొటోస్ లో ఒకటి అన్నిటికంటే డిఫరెంట్. అదేదో మనం కనుక్కోవాలి. మనం వెళ్ళి బయట మాట్లాడుకుందాం. ఆగు. నెహ్రూ ఆన్ August 15th, గాంధీ అండ్ సరోజినీ నాయుడు యాజ్ వెల్. ఈ రెండు ట్రూ. ఈ మిగతా 3 పిక్చర్స్లో ఒక పిక్చర్ తప్పుంది. అదేంటో కనుక్కోవాలి. 60 seconds. బోస్ అండ్ హిట్లర్ కూడా కరెక్టే. మౌలానా అండ్ గాంధీ, బోస్ అండ్ భగత్ సింగ్. ఈ రెండిట్లో ఒక రాంగ్ పిక్ ఉంది. 30 seconds. నాకేం ఐడియాస్ రావడం లేదు. 5 4 3 2 1. ఎలా తెలుసు? ఆర్ గెస్ చేసావా? భగత్ సింగ్ ని ఉరి తీసింది 1931లో. ఐఎన్ఏ ఫామ్ అయింది 1942లో. ఎక్స్ప్లోజన్ జరగలేదు అంటే మీరు కరెక్ట్ బజర్ ప్రెస్ చేశారన్నమాట. సిన్స్ యూ సాల్వ్ ద ఫస్ట్ హర్డిల్, యూ డిజర్వ్ అన్ ఆన్సర్. మీరు ఫోన్లో చూసే ఉంటారు. యూ కెన్ కాల్ మీ మిస్టర్ జీ. సునంద, మీ అన్న నా గురించి నీకు చెప్పే ఉంటాడు. మీ స్కూల్లో దొంగతనం ప్లాన్ చేసింది నేనే. బట్ మీ వల్ల లైఫ్లో ఫస్ట్ టైం నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. సో ఐ వాంటెడ్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లూక్ ఆర్ ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్. మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. యూ గైస్ ఆర్ రియల్లీ గుడ్. మీరు మీ టీచర్ని సేవ్ చేయగలరా లేదా అని నాకే క్యూరియస్గా ఉంది. గుడ్ లక్. ఓ మై గాడ్, ఇట్స్ మిస్టర్ జీ. నీకు మిస్టర్ జీ ఎవరో తెలుసా? మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్ తెలుసు కదా. మన డిస్ట్రిక్ట్ లో జరిగే చాలా దొంగతనాల వెనకాల మాస్టర్ మైండ్ మిస్టర్ జీని. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పావు కదా, దానికి కూడా కారణం మిస్టర్ జీని. డామ్ మ్యాన్, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడి వల్ల మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. 1 at a time. ముందు మన మేడం ని ఎలా సేవ్ చేయాలో ఆలోచిద్దాం. ఆ రోజు నైటు వాడిని పారిపోనీయకుండా ఉండాల్సింది. కరెక్టే. ఇక్కడ దాకా వచ్చేదే కాదు. మనం ముందు వెళ్ళి ఆ క్లూని వెతుకుదాం. ఓకే. ఇక్కడేం దొరకలే. ఆ పోయమన్న బుక్. అమృతం కురిసిన రాత్రి. దట్ ఈస్ అ బుక్. దొరికింది. మిక్స్ రెడ్ అండ్ బ్లూ. వాడు కనబడేలా పెట్టాడు ఇంక్ బాటిల్స్ ని. పర్పుల్. మన చైర్మన్ సార్ రూమ్ ని పర్పుల్ రూమ్ అంటాం కదా. అవును. రన్. హలో, మీ చైర్మన్ రూమ్కి వచ్చేసారా? వచ్చాము. మీరు సేవ్ చేసిన బాక్స్ కనిపించిందా? ఎస్. దీనికి ఒక హిస్టరీ ఉందిగా మీ స్కూల్లో. ఈసారి సేవ్ చేయండి చూద్దాం. సో పొటాషియం పర్మాంగనేట్కి గ్లిజరిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫ్లేమ్స్ మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఈ బాక్స్లో ఆ రెండు ఉన్నాయి. ఏం చేసి మీరు ఆ ఫైర్ ఆపుతారు? బేస్ యాడ్ చేస్తే ఆగుతుంది. లైక్ సోడియం బైకార్బోనేట్. యూ గైస్ ఆర్ నాట్ బ్యాడ్. సరే, ఆ బాక్స్ పక్కనే ఉంచాను. మీరు ఆ బాక్స్కి ఉన్న నెంబర్ లాక్ ఓపెన్ చేయాలి. క్లూస్ అక్కడే ఉన్నాయి. ఈ
ఈసారి టైం లిమిట్ ఎంతో చెప్పను, బట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్ లక్. ఎవర్రా బాబోయ్ ఆపకుండా చంపేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్స్ వన్ బై టీమ్ ఇండియా. నన్ను అడుగు 4. అంత ఈజీగా ఉండదు. U19 కప్స్ ఎన్ని గెలిచారు మనోళ్ళు? ఇది కష్టం భయ్యా. 5. సో మొత్తం 9. వాట్ అబౌట్ లేడీస్ క్రికెట్ టీమ్? గుడ్, ఐ మిస్డ్ ఇట్. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. త్వరలోనే వాళ్ళు గెలుస్తారు. నీకు ఫోటోగ్రఫీ మెమరీ అని విన్నాను రాఘవ్. మీ అసెంబ్లీ స్టేజ్ లెఫ్ట్లో ఎన్ని చైర్స్ ఉన్నాయి? నా వల్ల కాదు ఈ టార్చర్. Are you sure? Yes. స్పియర్ రేడియస్ డబుల్ చేస్తే దాని బరువు ఎన్ని రెట్లు పెరుగుతుంది? తెలీదు. నాకు కూడా తెలీదు. ఏంటి నన్ను అడగరా? ఏంటి నీకు ఆన్సర్ తెలుసా? తెలీదు. చేతికి వేడిగా తగులుతుంది. మేబీ ఫైర్ స్టార్ట్ అయిందేమో. ఐడియా. ఏంటది? మనకి ఫస్ట్ 2 నెంబర్లు తెలుసు. లాస్ట్ నెంబర్ 0 to 9 లోపే ఉంటుంది. అన్ని కాంబినేషన్ ట్రై చేద్దాం. గుడ్ ఐడియా. చొరకాలి తపాసుల వర్షం కురిపిస్తా. లేట్ అయింది అనుకుంటా. మీరు ఓడిపోయారు కాబట్టి మీ మేడంకి ఎక్స్ట్రా డ్రగ్ డోస్ ఇస్తుంది. నెక్స్ట్ టైం కోమాలోకి వెళ్ళిపోతుంది. మీ కంప్యూటర్ రూమ్కి పరిగెత్తండి. గో సేవ్ యువర్ టీచర్. వెయిట్, ఆ స్మెల్ తెలుస్తుందా? ఎవరో ఫ్లేమబుల్ గ్యాస్ లీక్ చేశారు. ఇది గోస్ట్ కేసులో వాడిన గ్యాస్ సిలిండర్ కదా? దిస్ గాయ్ ఇస్ ఎ సైకో. వీడు చెప్పినట్టు మనం చేస్తూ కూర్చోకూడదు. Go to that laptop. Final test. Let the game begin. మీరు గెలిస్తే మీ టీచర్ని మీరు సేవ్ చేయగలుగుతారు. If I win, మీ టీచర్ని మీరు ఎప్పటికీ చూడలేరు. But I hope you all learnt your lesson. మీకు సంబంధం లేని విషయాలకి చాలా దూరంగా ఉండండి. Let's begin the game. You start. D4. D5. C4. Queen's Gambit. Interesting. We can't play by his rules. మ్యామ్ చెప్పారుగా మన టార్గెట్ ఏంటో క్లారిటీతో ఉండాలని. ఇప్పుడు మన టార్గెట్ జస్ట్ గేమ్ గెలవటం కాదు, మ్యామ్ని సేవ్ చేయటం. సో నువ్వు ఇప్పుడు గేమ్ ఆడు, మేము వెళ్ళి మ్యామ్ని వెతుకుతాం. ఒకవేళ నేను ఓడిపోతే? యు ఆర్ ది బెస్ట్ ఇన్ చెస్. నువ్వు గెలవాలి. గెలవు. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ.
Now it's my turn. అక్కడ ఎవరు లేరు, ఇక్కడ కూడా ఎవరు లేరు. పైకి వెళ్దాం పదా. త్రీ ఫ్లోర్స్లో ఎవరూ లేరు, ఇంకొక ఫ్లోరే ఉంది. లెట్స్ గో. Why are you taking so much of time? Shall we call the game a draw? No, I can win. Please continue. వాడికి చుక్కలు చూపిస్తా చూడు. సరే వెళ్ళు. ఎవర్రా నువ్వు వస్తున్నా ఉండరా, నీ పని చెప్తాను. ఒక్కడే ఉండరా, వస్తున్నా. ఏంటి ఇంతకుముందులాగా టపాసులు ఫోమ్ వేసి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏ ట్రిక్ రెండోసారి వర్కౌట్ అవ్వదు. అసలు నేను ఏ ట్రిక్ అయినా సెకండ్ టైం వాడను. వస్తున్నా ఉండరా, నీ సంగతి చెప్తాను. ఉండు, అక్కడే ఉండు, వస్తున్నా. ఉండు 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 ఉండు. రా 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 రా. ఆగరా, ఉండరా, ఆగరా, ఆగరా. పట్టు, నా చేతులు అయిపోయేవారు ఈ పట్టు. చిన్నగా జాగ్రత్త ఉండరు. అయిపోయారు, దొరికారు, నా చేతులు అయిపోయింది. ఎవరి పని చేసింది? ఉండరా రే, వస్తున్నా. ఉండు, ఆగా, అక్కడ ఆగమంటుంటే నేను. ఆగు. అయిపోయారు ఈ చేతిలో నుంచి. You messed with the wrong girl. 3 steps low. Checkmate. I win. Wow, you are really good. నా పైన గేమ్ గెలిచారు మీరు. వీడా వీడా. It's time to meet you, Raghav and Sunanda. Hello? 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 Sunanda? Hey, Raghav. మ్యామ్, మనం కంప్యూటర్ రూమ్కి వెళ్దాం. సునంద ఒక్కతే ఉంది అక్కడ. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? ఆర్ యు గైస్ ప్లేయింగ్ విత్ మీ? రే, ఆ టీచర్ జాగ్రత్త. వాట్ ఈస్ దాట్? ఆ సౌండ్ ఏంటి అక్కడ? వీళ్ళు నాతో మళ్ళీ ఏదో ప్లాన్ చేశారా? ఇదంతా పియూన్ చేశాడు అనుకున్నా ఇప్పటి వరకు. ఆ ప్యూన్ కన్నీ తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారా? యువర్ గేమ్ ఈజ్ అప్ ప్యూన్. అదే మీ అసిస్టెంట్ ని పట్టుకున్నాం. ఓ రియల్లీ? సో సునంద నాతో గేమ్ ఆడుతున్నప్పుడు మీరిద్దరూ వెళ్ళి మీ టీచర్ని సేవ్ చేశారన్నమాట. ఐ రియల్లీ అండర్ ఎస్టిమేటెడ్ యూ. ఇప్పుడు నిన్ను కూడా పట్టుకుంటాం. మీరు ముగ్గురు నన్ను పట్టుకోవడమా? దట్స్ ఇంపాసిబుల్. మనం ఫ్యూచర్లో మళ్ళీ కలుద్దాం. 2 సార్లు నా ప్లాన్ స్పాయిల్ చేశారు మీరు. నెక్స్ట్ టైం యు ఆర్ మైన్. వెళ్ళి పట్టుకుందాం పదండి. నో, వాడి దగ్గర వెపన్ ఉంటే లెట్స్ కాల్ ద పోలీస్. మా అన్నయ్య కాల్ చేస్తాను. ఎస్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సునంద. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మ్యామ్. యూ మ్యామ్, ఆకలేస్తుంది.
సరే ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది. మీరందరూ నా లైఫ్ని సేవ్ చేశారు. మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాను. ఇప్పుడు అందరం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? ఏం ఫ్లేవర్ మ్యామ్? మా అన్నయ్య రాని అందరం కలిసి తిందాం. రాఘవ్, ఏం ఆలోచిస్తున్నావు? మిస్టర్ జీ వాడు మన గురించి క్లియర్గా స్టడీ చేశాడు అండ్ హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. హీ స్టిల్ ఆఫ్టర్ అస్. మళ్ళీ కలుద్దాం అన్నాడు. కరెక్ట్. వాడిని పట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఈసారి మిస్ అవ్వకూడదు. See you soon, Raghav and Tapas. You guys are really interesting. మనం మళ్ళీ కలుద్దాం. Hi guys, hope you enjoyed the film. It is okay if you are angry with me as well, but I hope you enjoyed the film with your family. Share your comments, and also if you want to invest in my future films, especially in Junior Detectives 2, please drop a message. Details are in video description. Thanks again. Bye. Good day.